జ్యోతిరావు పూలే స్ఫూర్తితో కుల నిర్మూలనకు కృషి చేద్దామని అన్నారు. సిపిఐ మాస్ లైన్ పాలేరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కుల నిర్మూలన వ్యతిరేక సదస్సు నిర్వహించారు. పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య అధ్యక్షతన తిరుమలాయపాలెం మండలం పెండిప్రోలు గ్రామంలో రాయల వెంకటనారాయణ భవనంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 1873 సెప్టెంబర్ 24న సత్యశోధకు సమాజ్ అనే సంస్థను 153 అనే సంస్థను ఏర్పాటు చేసి అంటరానితనం పోవాలని, దేశంలో కుల నిర్మూలన జరగాలని పోరాడాడని అన్నారు. కులం అనేది మతం అనేది లేనటువంటి వ్యవస్థని కూడా ఆశ్రయించాల్సినటువంటి అవసరం, దానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో మన ప్రయత్నం ఉండాలి. నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడా ఈ కులాలు లేవు. అక్కడ ఏమన్నా ఉంటే దోపిడి వర్గం, దోపిడికి గురయ్యే వర్గం, పేదోడు పెద్దోడు. ఈ పేదోడు పెద్దోడు లేనే వస్త కావాలంటున్నటువంటి మనం ఇక్కడ కులాలు ఎందుకు వచ్చినాయి, కులాల సంగతి ఏంటి అనే విషయాన్ని ఇందాక మన జిల్లా కార్యదర్శి గారు మనం ముందుంచారు. మేకలు దున్నినోడేమో ఒక్కలమైండు, గొర్రెలు కాసినోడేమో ఒక్కలమైండు, చెప్పులు కుట్టినోడు ఒక్కలమైండు. ఈ పద్ధతుల్లో కులాలు ఏర్పడ్డాయి, వర్ణాలు ఏర్పడ్డాయి. ఆ విధమైనటువంటి కులాలు ఈ దేశంలో ఎందుకున్నాయి, ఈ దేశంలో ఈ కులాలు రావడానికి కారణం ఏంటి, దీన్ని మనం పరిగణలోకి తీసుకొని ప్రయత్నం చేయాలి. వ్యవస్థ మారాలనేటువంటి దీక్షభూని పనిచేస్తున్నటువంటి